లో తెలియజేసిన ప్రకారము మరి ఆ గర్భఫలాన్ని దేవుడిచ్చిన గర్భఫలాన్ని స్వాస్థ్యంగా మనకు తెలియజేస్తున్నాడు. ఆ ఆస్తిని మనం ఎలా కాపాడుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వివాహం జరిగిన తర్వాత గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, పిల్లలు స్వాస్థ్యం అంటున్నాడు. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలు వినలేక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచబడకపోతే పెద్దగైన తర్వాత పర్యవసనం ఎలా ఉంటుందో మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో మనం 3, 4 మంత్స్ క్రితం జరిగిన ఒక యథార్థమైన సంఘటన మనం తెలుసుకుందాం. ఒక కుమారుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని 80 సంవత్సరాలు ఉంటుంది. 80 సంవత్సరాల వయస్సు భారంగా ఉందని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి రైల్వే స్టేషన్‌లో అమ్మా నేను తినడానికి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో అని బయటికి వెళ్ళిపోతాడు. ఉదయం 9 గంటలకు అక్కడ కూర్చోబెట్టిపోతే రాత్రి 9 అవుతుంది. 10, 11 అవుతుంది. అక్కడ ఎదురుగా ఉన్న షాప్ అతను కొట్టతను ఆమెను అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ముసలావిడ. ఈమెను ఉదయకాలం వదిలేసిపోయారు. మీ దగ్గరికి మరి ఎవరు రావట్లేదని. తీరా షాపు కట్టేసేసరికి అమ్మ మరి పొద్దున్నుంచి ఇలా ఉన్నావు. చలికాలం చలికి గజగజ వణికిపోతుంది. అతనే శాలువా తీసుకెళ్ళిస్తే కప్పు. అమ్మ మరి నీకోసం ఎవరు రావట్లేదమ్మా నా కొడుకొస్తాడంటే, ఇక్కడ ఎవరు రారమ్మా ఇక టైం అయిపోతుంది. షాప్ కొట్టేసే టైంకి 11 అవుతుంది. అని అన్నప్పుడు, లేదమ్మా నా కొడుకొస్తాడు. స్టేషన్‌లో ఎవ్వరు లేరు. మా ఇంటికెళ్దాం అని ఇంటికి తీసుకెళ్తా. లేదు బాబు నా కొడుకొస్తాడు. నా కుమారుడొస్తాడు. నాకు తినడానికి తీసుకొనొస్తానని చెప్పి వెళ్ళాడు. వాడొస్తాడు అనంటే, రారమ్మా వచ్చేవాడైతే ఇంతసేపు వదిలిపెట్టేవాడు కాదు గదా! అన్నాడు. ఎంత బతిమిలాడితే గాని ఆ ముసలావిడ చివరికి రామ్మా నా ఇంటికి తీసుకెళ్తే అతను వెంబడి వెళ్ళిపోవడం జరిగింది. భార్యకి ఫోను చేసాడు ఇలా పెద్దావిడని సంతోషంతో తీసుకురండి అని. చిన్న గదిలో ఉంటున్న వాళ్ళకే ఆ గది సరిపోవట్లేదు. 2 పిల్లలు, వాళ్ళ భార్య, భర్త ఈమె ఒక 5 వాళ్ళ భార్య ఈయన రైల్వే స్టేషన్‌లో చిన్న చిన్న సామాన్లు అమ్ముకునే వ్యక్తి షాపు. వాళ్ళ భార్య చిన్న చిన్న వస్తువులు చేసి సప్లై చేసే వ్యక్తి. వంటలు చిన్న చిన్న ఐటెమ్స్ చేసి. ఈ ముసలావిడ కూడా వాళ్ళలో కలిసిపోయింది. అమ్మ మీరు మాలో ఒక్కరు వాళ్ళు మొహమాట పడకండి అంటే ఆమెకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటే మంచి మంచి పదార్థాలు తయారు చేస్తుంది. మంచి నేర్పరి ముసలావిడ. ఆ పదార్థాలు అమ్ముతుంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ గిరాకొచ్చేసి ఆ వ్యాపారం భలే పెరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళకి సంతోషాలు, లాభాలు గడిస్తున్నారు. పని మీద బయటకు వెళ్ళిన ముసలావిడ మరి తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక లాటరీ టికెట్ కొన్నప్పుడు ఆమెకు లాటరీ తగులుతుంది. ₹1,00,00,000 లాటరీ. ఆ లాటరీ డబ్బులతో మరి 50,00,000 పెట్టి ఇల్లు కొని, ఆ కొన్న ఇంట్లో వీళ్ళది ఎవరైతే తను తీసుకెళ్లారో ఇంటికి వాళ్ళతో పాటు ఉంటుండగా, మరి ఎలా తెలిసిందో గాని అదే ఊర్లో తన కొడుకు కోడలొచ్చి, "అమ్మా మన ఇంటికి వెళ్దాం రా" అంటే, అప్పుడు ఆమె పలికిన మాట ఏంటంటే, "ఏమీ లేనప్పుడు నన్ను రైల్వే స్టేషన్‌లో నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టావు. ఇప్పుడు నా కుమారుడు కావు. నువ్వు నా కోడలు కాదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోండి" అని సమాధానం చెప్పింది. తల దించుకొని కొడుకు, కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారా? ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటన ఎలా ఉంటుందంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చాలా మంది ఈ సంఘటన కాదు ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు పోకుండా. చిన్నగున్నప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలను బోధనను పెంచమని 66 పుస్తకాలు తెలియజేస్తున్నాయి. నిర్లక్ష్యం చేయకూడదు చాలా డేంజర్ అండి.